ఇప్పుడు పాల కల్తీ అంశం పైన చాలా వరకు చర్చ జరుగుతుందని చెప్పవచ్చు. రీసెంట్గా కడప జిల్లాలో మొత్తం ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల కేంద్రాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే అసలు పాల కల్తీ నిజంగానే జరుగుతుందా, జరిగితే అవి తాగిన వ్యక్తులకు కావచ్చు, చిన్న పిల్లలకు కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయో మనతో మాట్లాడడానికి కేహెచ్హెచ్ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ సద్దాం హుసేన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు చిన్నపిల్లల డాక్టర్గా ఎంతో పేరు చెందినవారు. అంటే ఇప్పుడు పాల కల్తీ పైన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. ప్రజల్లో చాలా భయాందోళనలు ఉన్నాయి సార్. నిజంగానే పాల కల్తీ చేయడం సాధ్యమేనా సార్? ఒకవేళ చేస్తే అవి తాగిన పిల్లలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు వస్తాయి? మీరు చెప్పినట్టుగా యాక్చువల్గా ఫుడ్ అడల్టరేషన్ అనేది ఇప్పుడు మన ప్రజెంట్ మన సొసైటీలో చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు మనము వాట్ ఈస్ ద యాక్చువల్ కరెక్ట్ ఫుడ్ అనేది ప్రతి ఒక్కరం కూడా సఫర్ అవుతున్నాం. ఒకరు సొసైటీనే కాదు, ఈవెన్ మనం ప్రతి ఒక్కరి అంశం ఇది. సో కామన్ రీసెంట్గా మనకు రాజమండ్రిలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల మళ్ళీ అది మనకు అందరి నోటీస్కి వచ్చింది. ఫుడ్ అడల్టరేషన్లో కామన్గా మనకు పాలు కల్తీ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈవెన్ పల్లెల్లో కూడా పాలను వాటర్ పోసి కల్తీ చేయడం, లేకపోతే పాలు ఇంకా మనకు నురగ ఎక్కువ వస్తే ఫ్రెష్గా ఉంటాయని చెప్పి కొంతమంది డిటర్జెంట్ కలుపుతారు. పాలు కొంచెం చిక్కగా కలపాలని చెప్పేసి కొంతమంది చనా పౌడర్, పన్నీర్ పౌడర్ అంటే స్టార్చ్ ప్రొడక్ట్స్ కలుపుతారు. కొంతమంది ఇంకా పాలలో రుచి బాగుండాలని చెప్పేసి యూరియా కూడా కలుపుతున్నారు. ఓకే, ఇవన్నీ కామన్గా పాలల్లోనే ఎక్కువ కల్తీ జరగడానికి స్కోప్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే డే బై డే మనకు సొసైటీలో పాపులేషన్ పెరుగుతుంది. కానీ నా చిన్నప్పుడు ఎన్ని డైరీ ఫార్మ్స్ ఉన్నాయో ఇప్పుడు కూడా అన్ని డైరీ ఫార్మ్స్ అంతే ఉన్నాయి. కానీ హౌ దే ఆర్ మీటింగ్ దట్ డిమాండ్ అనేది అది మనకు ఒక ప్రశ్నార్థకమే. దానికి తగ్గట్టుగానే ఈ కల్తీ పాలు, కొన్ని ఆర్టిఫిషియల్ మిల్క్ అనేవి కూడా మనము డే బై డే మనము సొసైటీలో చూస్తున్నాం. సో అందుకని తగినట్టుగా, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం, మన ఆరోగ్యానికి మించింది లేదు. కంపల్సరీ దానికి సంబంధించి మనము కన్సమ్ చేసే మిల్క్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, క్వాలిటీ మంచిదా లేదా అనేది కనీసం వాళ్ళని నమ్మకపోయినా మనమైన ఇంట్లో సింపుల్ చిట్కాలతోనే మనము అది కరెక్ట్ పాలా కాదనేది తెలుసుకోవచ్చు. దాని మెథడ్స్ అనేవి సింపుల్గానే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. సో మనకు కామన్గా చెప్పినా కదా, పాలు అనేవి వాటర్ కలుపుతారు డైల్యూట్ చేయడానికి, అంటే అమౌంట్ పెంచడానికి చెప్పి పాలు పలచగా చేస్తారు. ఇప్పుడు పాలు ఎట్లా తెలుస్తుంది మనకి, చిక్కటి పాల లేకపోతే దాంట్లో నీళ్లు కలిపినారా లేదా అనేది? మనం ఒక పాలిష్ బండ కానీ లేకపోతే మన స్టీల్ గిన్నె కానీ మనం వాలుగా పెట్టేసి దాంట్లో మనం ఒక డ్రాప్ దాని మీద వేసామంటే, ఒకవేళ పాలు మనం వాటర్ కలపలేదంటే ఆ పాలు అనేవి జారేటప్పుడు స్లోగా జారుతాయి. దాంతోపాటు జారేటప్పుడు తెల్లని గీతను ఫామ్ చేస్తాయి. అదే కానీ పాలల్లో వాటర్ కలిపితే మాత్రము నీళ్ళు ఎట్లా మనకు జారుతాయో పాలు కూడా అంత ఫాస్ట్గా జారుతాయి, అంటే తెల్లని గీత ఏమీ వదలవు. ఇది మనకు క్లియర్గా సింపుల్ చిట్కా మనం ఇంట్లోనే మనం చెక్ చేసుకోవచ్చు వాటర్ కలిపినారా లేదా అనేది. బట్ వాట్ ఈస్ ద ప్రాబ్లం, మనకు వాటర్ కలిపితే ఇప్పుడు పాలేమో మన పిల్లలకి ఇస్తాం మంచి గ్రోత్ కావాలని చెప్పేసి, వాటర్ కలపడం వల్ల ఏమవుతుంది, తగిన పోషక పదార్థాలు వాళ్ళకి అందవు. కాల్షియం కానీ ప్రోటీన్ కానీ ఇవన్నీ తగిన మోతాదులో ఉండవు. పాపం వాళ్ళకేమో పాలు తాగుతానే గ్లాస్ పాలు తాగారని మనకు ఫీలింగ్ ఉంటుంది. కానీ పోషక పదార్థాలు అందకపోవడం వల్ల పిల్లలు అండర్ గ్రోత్ ఉంటారు, అంటే వెయిట్ సరిగా పెరగరు, హైట్ పెరగరు. సో ఇవి మనకు కామన్గా మేము కూడా డే టు డే ఓపీడీ ప్రాక్టీస్లో, సార్ మా పిల్లడు వెయిట్ పెరగట్లేదు, పాలు బాగా తాగుతారు, తింటారు అని చెప్తారనమాట. సో దిస్ ఇస్ ద మేడ్ బి ద వన్ ఆఫ్ ద రీజన్. ఇది కూడా చెక్ చేసుకోవాలి కామన్గా. ఇంకా అనదర్ మెథడ్ వచ్చి మనకు డిటర్జెంట్ కలపడం. ఎందుకంటే వాళ్ళు ఫ్రెష్ పాలమ్మా ఇప్పుడే బాగా నొరగొంది చూడండి అని మనకి ఇస్తారు డేట్, మేము కూడా ఫేస్ చేస్తాం కదా చూసినప్పుడు. ఓకే, అది నిజంగా ఫ్రెష్ పాల లేకపోతే డిటర్జెంట్ కలపడం వల్ల కూడా ఫోమ్ బాగా వస్తుంది మనకు. అది మనకు తెలుసుకోవాలంటే ఏం చేయాలి మనము? సో ఒక గ్లాస్లో 5 ml పాలు తీసుకోవాలా, సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ని మనం మిక్స్ చేయాలి. ఆ గ్లాస్లోనే 5 ml పాలు 5 ml నీళ్లు మిక్స్ చేసేసి బాగా షేక్ చేసిన తర్వాత ఆ గ్లాస్ని అలాగ పెట్టాలి. పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆ ఫోమ్ అనేది చాలా థిక్గా ఫామ్ అవుతుంది డిటర్జెంట్ కలిపింటే. ఒకవేళ ప్యూర్ పాలు అనుకోండి, అంత నురగం ఫామ్ కాదు, నురగ లైట్గానే ఉంటుంది నురగ. అది ఎక్కువ నురగ ఫామ్ అయింది, థిక్గా ఫామ్ అయిందంటే మాత్రం అది డిటర్జెంట్ కలిపిన పాలని మనం అర్థం చేసుకొని మనం చెక్ చేసుకొని మంచి పాల పర్సన్ని మనం మార్చుకోవచ్చు. సో ఇంకా మూడో మెథడ్ వచ్చి, సో ఇంకా చెప్పినా కదా మీకు, స్టార్చ్ అని లైక్ చనా పౌడర్ అని పన్నీర్ పౌడర్ అవన్నీ కలుపుతారు. ఎందుకంటే పాలు చిక్కగా ఉన్న మంచి పాలు అనుకుంటాం, ఆ పాలు చిక్కగా ఉండేదానికి కూడా ఇది ఒక మెథడ్. జనాలు మనకు పల్లెల్లో కానీ వీళ్ళు డే బై డే సోషల్ మీడియా ద్వారా బాగా తెలిసిపోతున్నాయి అందరికీ ఎలా చేసుకోవాలని చెప్పేసి. అది కూడా మనము ఎట్లా కనుక్కోవాలంటే, పాలను బాగా మరిగిచ్చేసి ఒక 5 ml పాలను బాగా మరిగిచ్చేసి చల్లగా చేసిన తర్వాత దాంట్లో ఒక అయోడిన్ చుక్కలు ఉంటాయి, ఒక 2-3 చుక్కలు అయోడిన్ చుక్కలు వేసినామంటే కంప్లీట్గా పాలు అనేవి బ్లూ కలర్లో, నీల కలర్లో మారిపోతాయి. నీల కలర్లో మారిపోయినాయంటే పాలల్లో మనకు అది ఏదో పౌడర్ కలిపినారు
అనేది మనకు రసాయనాలు ఉన్నాయని మనం గ్రహించుకొని ఆ పాలను మనము ఎంటర్ ఫ్యామిలీ అవాయిడ్ చేసేసేయాలి. ఈ 3 కామన్ పద్ధతులు. ఇంకొక రేర్గా కొంతమంది ఎక్స్ట్రీమ్కి పోయి పాలు బాగా టేస్ట్ బాగా రావాలని యూరియా కలుపుతున్నారు. ఇది ఇంకా డేంజర్ మనకి. ఇప్పుడు పోషక పదార్థాలు తగ్గిన గ్రోత్ ప్రాబ్లం ఉంటుంది. ఈ డిటర్జెంట్ కలపడం వల్ల జీర్ణాశయ ప్రాబ్లమ్స్, అరుగుదల లైక్ అల్సర్స్, తొందరగానే కడుపు నొప్పిని పిల్లలు చాలా మంది సఫర్ అవుతున్నారు. సో మాకు కూడా స్కాన్లు చేస్తాము, ఏం కనపడదు. సో మేబీ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. మేము కూడా ఇప్పుడు చూడడం వల్ల న్యూస్లో మేము అవగాహన మేము కూడా అప్డేట్ అవుతున్నాం. సో దీనివల్ల ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఉండొచ్చు. పాలలో డిటర్జెంట్ దీనివల్ల పాపం పిల్లలకి ఇలా అల్సర్స్ ఫామ్ కావడము, ఊరికి కొంచెం తింటానే వాళ్ళు తినలేకపోవడం, కడుపు నొప్పి అని చెప్పడము, పాలలో డిటర్జెంట్ కలపడం వల్ల కూడా ఇటువంటి సిమ్టమ్స్ పిల్లల్లో రావచ్చు. సో ఇంకా స్టార్చ్ అనుకోండి, అది కంప్లీట్గా మనకి ఇంకా పిల్లల మైదాలాగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రావడము, జీర్ణాశయ ప్రాబ్లమ్స్, అరుగుదల ప్రాబ్లమ్స్ దానివల్ల కూడా మనకు వస్తాయి. అది కాక దాని కెమికల్స్ కొంతమంది యూజ్ చేస్తారు. ఆ కెమికల్స్ వల్ల మనకు డెవలప్మెంట్, న్యూరలాజికల్ డెవలప్మెంట్ కానీ, ఫ్యూచర్లో వాళ్ళు మెమరీ లాస్, ఇవన్నీ కూడా ఫ్యూచర్లో ఇవన్నీ బయటపడతాయి, స్లోగా బయటపడతాయి. ఇది స్లో పాయిజన్, ఇమీడియట్గా తెలియదు మనకి. అదే యూరియా అనుకోండి, యూరియా వల్ల కూడా మనకి ఈ రుచి కల్పించడానికి యూరియా కలుపుతున్నారు. ఆ యూరియా ఎలా తెలుస్తుంది అంటే మనకి కంప్లీట్గా ఒక పాలను మనం ఒక గ్లాసులో ఒక 2-3 ml పాలు తీసుకొని దానిలో సగం చెంచా కంది పౌడర్ కానీ లేకపోతే సోయాబీన్ పౌడర్ కానీ కలిపేసిన తర్వాత బాగా కలిపి ఒక 5 నిమిషాల తర్వాత ఒక ఎర్ర రంగు లిట్మస్ పేపర్ పెట్టినామంటే అది నీల కలర్లో మారిందంటే మాత్రం యూరియా కలిపినట్టే. అప్పుడు దాన్ని మనం పాలను కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి యూరియా వల్ల. సో అది మనకు మళ్ళీ ఇర్రివర్సిబుల్ ప్రాబ్లమ్స్, డయాలసిస్కి వెళ్ళిపోవడము. సో ఇవన్నీ మనకు పెద్దవాళ్ళలో కూడా ఇటువంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా ఈ పాలు కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే ఇట్లా ఫుడ్ అడల్టరేషన్ వల్ల ఇది మేజర్ ప్రాబ్లం అయిపోయింది మన సొసైటీలో. సో దీన్ని మనం గ్రహించి ఫుడ్ సేఫ్టీ అధికారులు రెగ్యులర్గా దాన్ని చెకప్ చేసుకుంటా జనాలకు ఒక కాన్ఫిడెన్స్ను ఇస్తే మనం కూడా సంతోషంగా లైఫ్ లీడ్ చేయొచ్చు యాక్చువల్గా. లేకపోతే తినే ప్రతి దగ్గర మనం అనుమానంతో తినాలంటే అది అయ్యే విషయం కాదు. సార్ ఒకటి ప్రధానంగా మీరు చెప్పినట్టు అంటే 3 స్టేజ్ల్లో, అంటే ఈ 3 స్టేజ్లు చాలా డేంజరస్ స్టేజ్లు. మీరు చెప్పిన ప్రకారం యూరియా కావచ్చు, కల్తీ పౌడర్ ఏదో చెప్పారు, ఆ మైదా అనేటిని కలుపుతున్నారు అంటున్నారు. అంటే కేవలం ఇక్కడ ఏంటంటే ఓన్లీ డబ్బు, ప్రథమంగా మనం చూసుకుంటే డబ్బుతో ముడిపడిందే ఎక్కువ కనబడుతుంది. అంటే ప్రజల ప్రాణాల కంటే డబ్బే ముఖ్యంగా తయారైందని చెప్పొచ్చు ఈ వ్యాపారంలో. ఎందుకంటే పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్, బట్ డైరీ ఫార్మ్స్ కూడా అంత లెవెల్లో పెరగట్లేదు. సో గవర్నమెంట్ కూడా దాన్ని ఇన్వాల్వ్ చేసుకొని డైరీ ఫార్మ్స్ రైతులని పల్లెల్లోని ప్రమోట్ చేయడము, వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వడము, సో అటువంటి టైప్ ఆఫ్ ఇండస్ట్రీని కూడా ప్రమోట్ చేస్తే మనకి ఇటువంటి ఇబ్బందులు తప్పుతాయి అనమాట. లేకపోతే ప్రతి ఒక్కరికి పాలు కావాలి ఉదయం లేస్తానే, ఇది ప్రతి ఒక్కరికి అది మ్యాండేటరీ ప్రోడక్ట్, అది రెగ్యులర్ ప్రోడక్ట్, డైలీ యూజ్ చేస్తుంది. ఇప్పుడు మనకు వద్దులే అనుకుని అవాయిడ్ చేస్తే న్యూట్రిషన్ ఎలా ఉంటుంది మనకి పిల్లలకి గ్రోత్కి. అందువల్ల ఇది గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే చాలా బెటర్గా ఇంకా రిజల్ట్స్ అనేవి చాలా చూడగలుగుతాం. అది కాక జనాల్లో కూడా చాలా అవేర్నెస్ వస్తుంది. ఇప్పుడు కంపల్సరీ మన ఫ్యూచర్లో ఇటువంటివన్నీ మళ్ళీ రిపీట్ కాకుండా మనకు జాగ్రత్తలు తీసుకుంటే ప్రతి ఒక్కరం మనం కూడా రెగ్యులర్గా అప్పుడప్పుడు మనం చెక్ చేసుకుంటా ఉండాలి. మనం ఏం ఇటువంటి సింపుల్ చిట్కాల్లో చేసుకుంటామంటే మనం ఇటువంటి ఇబ్బందులు పడకుండా మనం జాగ్రత్త పడవచ్చు ముందుగానే. చూశారు కదండి, చిన్నపిల్లల డాక్టరు సద్దాం హుసేన్ సార్ ఏం చెప్పారు అంటే పాలు అనేది ప్రతి ఒక్కరికి దినచర్య. అంటే పుట్టిన పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ పోషకాలు అందాలని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా పాలు తీసుకుంటారు. ఈ పాలను మనం కల్తీ జరిగిందని తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలని చెప్పి కూడా డాక్టర్ గారు మనకు పూర్తి స్థాయిలో వివరించిన పరిస్థితి. ప్రతి ఒక్కరూ మీరు నిజంగానే పాలు కల్తీ జరిగాయని తెలుసుకోవాలంటే ఈ ట్రిప్స్ ఖచ్చితంగా ఫాలో కండి. అంటే మనకు జిల్లా వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఏదో జరిగినప్పుడు వెళ్ళి ఈ పాల కేంద్రాలపైన తనిఖీలు చేయకుండా ఒక బాధ్యతగా ఎప్పుడు అధికారులు పనిచేస్తారో ఈ క్రమంలోనే కల్తీ చేయాలనే వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచన చేస్తారు. వాళ్ళల్లో కూడా భయం నెలకొంటుంది. ఇంకోటంటే ప్రభుత్వం నుంచి కూడా రైతులకు ప్రోత్సాహం అందించి డైరీ ఫామ్లు ఎక్కువ పెంచడం వల్ల కూడా ఈ కల్తీని పూర్తి స్థాయిలో అరికట్టచ్చు. ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ పెరిగింది కాబట్టి, అంటే మనకు డైరీ ఫామ్లు తక్కువ ఉన్నాయి, ప్రజలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్లకు కావాల్సిన పాలు అందజేయాలంటే ఖచ్చితంగా పాల కొలత ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా కల్తీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడు డైరీ ఫామ్లు ఎక్కువ అవుతాయో అప్పుడు పాలు కల్తీ కూడా తగ్గుతుందని చెప్పి డాక్టర్ సద్దాం హుసేన్ గారు చెప్తున్నారు.